వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న నడింపల్లి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి ప్రజలు ఎన్నికల సమయం అంటే ప్రచారాలు ముగిసిపోయాయి. ఇప్పుడు డబ్బులకి ప్రభావితం అవుతారా అంటే స్వచ్ఛందంగా ఓటు వేస్తారా అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మనకు మహిళలు అయితే కనపడతా ఉన్నారు. మంచిగా షాప్ ముందర, కిరాణా షాప్ ముందర కూర్చున్నారు. ఎండకి బాగా ఇది పైన కూడా ఏదో పట్ట అయితే వేసుకొని కూర్చున్నారు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. అమ్మా ఎట్లా ఉంది మీ కుప్పం నియోజకవర్గం? అంటే మాకు అందిన సమాచారం ప్రకారము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధన ప్రభావం అయితే ఉంది. కుప్పంలో ఎట్లా ఉంది? ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తూ ఉన్నారు? కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారము. కుప్పం అంటే నీతికి మారు పేరు, నిజాయితీకి మారు పేరు. ఈరోజు కుప్పంలో ఇంత అభివృద్ధి చెందిందంటే మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊళ్ళోనూ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అంగన్వాడీలు, గుళ్ళు, బళ్ళు, కాలేజీలు ఏది కానీ కుప్పం చూస్తే ఈరోజు ఒక సిటీని చూసిన లాగుంది. అంటే నేను కూడా 95లో 10th క్లాస్ చదువుకునే రోజుల్లో ఒకే నల్ల తార్ రోడ్డు ఉండేది. అది ఈరోజు బైపాస్ రోడ్ లాగా అయిందంటే దాని చెనవు మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ కానీ ఏమి కొదువు లేకుండా డ్రైనేజీలు కానీ అన్నీ చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో కనీసం అభివృద్ధి అనేది ఒక్క చిటిక నేల గోరంత కూడా జరగలేదు. కాబట్టి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా జనాలు తీసుకుంటారు. సైకిల్ కోటేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే విధంగా? రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా వచ్చేకి 140 నుండి 160 సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా కుప్పంలో 1,00,000 ఓట్లకు పైచిలకు మెజార్టీ వస్తుంది. ఓకే, అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఇప్పుడు ఒక 2 రోజుల కిందట కూడా సర్వేలు అన్నీ వస్తూ ఉన్నాయి. అందులో కూడా ఇదే విధంగానే ఉందంటే అధికారం అయితే ఖచ్చితంగా టీడీపీనే కైవసం చేసుకుంటుంది అంటూ ఉన్నారు. కానీ మీరేమో చూస్తే వాళ్ళు 100కు పైన అంటూ ఉన్నారు. మీరు మరి 150, 160 అంటున్నారు. మరి పక్క పార్టీ వారికి 10-15 సీట్లేనా వచ్చేది? వాళ్ళకు 20 నుండి 23 లోపల వస్తాయి సార్. వాళ్ళకు అంతే వస్తాయి సార్. ఏమ్మా ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేస్తారా, స్వచ్ఛందంగా వేస్తారా? సార్ మేము వాళ్ళు డబ్బులు ఇచ్చే ఓట్లు వేసేకి చూస్తూ ఉన్నారు. మేము ఫ్రీగా వేసేకే మేము కష్టం పడుతూ ఉన్నాం. మీరైతే డబ్బులు అవసరం లేదు, ఫ్రీగానే మాకు చంద్రబాబు నాయుడు వస్తే చాలు సార్. ఓకే, ఎట్లా ఉందమ్మా ఇక్కడ ప్రజల నాడు ఎట్లా ఉంది? అంటే మీరేమనుకుంటా ఉన్నారు? ఎవరు రావాలనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు రావాలి సార్. ఎందుకమ్మా అందరూ ఎక్కువ సంఖ్యలో? అంటే వస్తారు సార్, మాకు పింఛని అంతా ఇచ్చి మా ఇంటికే వచ్చి ఇచ్చేసి పోయి. పింఛన్ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టి ఇంటికి తెచ్చిస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చేది వద్దా? మా చంద్రబాబు నాయుడు గెలిస్తే చాలు మాకు. అందరు అట్లా చాలా ఓన్ చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు గారిని. అవును సార్, రావాలి, అన్నిటికీ బాగుంటుంది. మీరు ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారే. ఎంత ఇచ్చినారు టీడీపీలో? ఇంకా ఇయ్యలేదు సార్. ఇంకా ఇయ్యలేదా? ఇస్తారంటనా? లేదు, మేము ఇస్తే కూడా వాళ్ళు ఇస్తే మేము తీసుకోము. వాళ్ళు ఇచ్చినా తీసుకోరా? మా ఇంటి దాకా వచ్చిరే పంపించేస్తే ఇప్పుడు వేరే పార్టీలు ఎంత ఇచ్చినారు? వాళ్ళు ఇంకా ఇయ్యలేదు సార్. వాళ్ళు ఇంకా ఇలా ఇస్తే తీసుకుంటావా? లేదు, మేము ఫ్రీగా వేస్తాం మా సార్కి అయితే ఓటు. ఏం పెద్దమ్మా ఎట్లా ఉంది సార్? మాకు ఎన్టీ రామారావు వచ్చిన బిట్నింక, దాని తరపున చంద్రబాబు నాయుడు వచ్చిన బిట్నింకాను. ఊరూరికి రోడ్లు, ఊరూరికి నీళ్ళ ట్యాంకీలు, ఊరూరికి నీళ్ళు కొలాయిలు, బోర్లు వేసి నీళ్ళు ఇండ్లు గంట ఇడిపించినాడు. ఊరూరికి నడుస్తూ ఉండే ఖాళీ రోడ్లు ఉండే ఊరూరికి రోడ్లు తయారు చేసే, జనాభాకు తినే కన్నం ఇచ్చే, ఉండే కిండ్లు ఇచ్చే, ఆయన తరపున అభిమానంతో ఓటేస్తామా కానీ దుడ్డు మట్టుకు మేము తీసుకోమా. ఇప్పుడు నేనున్నా తల్లి, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక 50,000 ఇస్తాను నీకు. మీ ఇంట్లో 3 ఓట్లు నాకేస్తావా? నేను అయినాను సార్. 50,000 వస్తాను. ఎలా తినే కన్నం పెట్టిండాడు, ఉండే కిల్లు ఇచ్చిండాడు, నడిచేకి రోడ్డు ఇచ్చిండాడు, తాగేకి నీళ్ళు ఇచ్చిండాడు. అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. ఎస్ ప్రజలు ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు, మాకు అభివృద్ధి కావాలి, మేము అభివృద్ధిని కోరుకుంటా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ మరికొద్దిమంది ప్రజలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెప్పేది మీడియా ముఖంగా ఏంటంటే డబ్బు తీసుకొని ఓటు వేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు డబ్బు తీసుకొని ఓటు వేశారో నాయకులు పని చేయించుకోవాలన్నా కూడా ఎట్లాగో వీళ్ళకి డబ్బులు ఇచ్చాం కదా, మేము 50 కోట్లు ఖర్చు పెట్టాం, 100 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి మళ్ళీ దానికి డబల్ సంపాదించాలని చూస్తారు. అభివృద్ధి అనేది జరగదు. సో నిజాయితీగా మీరు ఓటు వేయండి, ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.